వెల్కమ్ టు మై మమ్మాస్ ఛానల్. హోప్ మీరంతా సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను. అండ్ ఇవాళ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో చాలా మంది కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ వెల్కమ్ టు ద ఫ్యామిలీ. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఆల్ అబౌట్ షాపింగ్. మీరు ఈ పార్టీకి ఇప్పటికీ నేను చాలా షాపింగ్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇషాన్ బర్త్డే షాపింగ్, జ్యువెలరీ షాపింగ్ అండ్ అవుట్ఫిట్ షాపింగ్ అవన్నీ చేశాను కదా. సో ఇవాళ నేను చూపించబోయేది ఓవరాల్ షాపింగ్, అంటే కెనడా కోసం నేను చేసిన షాపింగ్ చూపిస్తున్నాను. సో ఇవి 2 కేటగిరీస్ ఉంటాయి నాకైతే. సో ముందే నేను లిస్ట్ డౌన్ చేసేసుకుంటానండి. ఇండియాకి వచ్చే ముందే నాకు బాగా గుర్తు, నేను మా హస్బెండ్ కలిపి ఫ్లైట్లో కూర్చొని నోట్ డౌన్ చేసుకున్నాం మనీ నోట్ ప్యాడ్ మీద. సో ఫస్ట్ వచ్చేసి ఎసెన్షియల్ స్టఫ్, అంటే మెయిన్గా కిచెన్ స్టఫ్ అంతా, అంటే యుటెన్సిల్స్ అయినా, స్పూన్స్, ఇంకా ఏంటి వెజల్స్కి ప్లేట్స్కి వెజల్స్ అట్లాంటివి ఏమన్నా కావాలన్నా, అండ్ ఇంకా స్పైసెస్ ధనియా పొడి, గరం మసాలా, కారాలు అండ్ ఏవైతే నాకు కావాలో సో అవన్నీ కూడా మొత్తం ఎసెన్షియల్ స్టఫ్. సో అవన్నీ ఏంటంటే నేను ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో. సో అలాంటివి కాకుండా మిగతావి ఏంటంటే బయట నుంచి కొనుక్కొచ్చుకునేవి, మన డ్రెస్సెస్ అయినా, అండ్ ఇష్కన్నా కోసం బేసిక్ మెడిసిన్స్ అయినా, మా కోసం బేసిక్ మెడిసిన్స్ అయినా కెనడాకి క్యారీ చేయడానికి, అండ్ ఇంక ఇవన్నీ ఉంటాయన్నమాట షాపింగ్, బయట చేసే షాపింగ్. సో ఈ వీడియోలో ఏంటంటే మొత్తం ఓవరాల్ షాపింగ్ చూపిస్తాను. ఇప్పుడు మీరైతే చూస్తుంది జనరల్ బజార్లో అండి. ఆ రోజు మన జ్యువెలరీ షాపింగ్ చూపించాను కదా, బ్రేస్లెట్ షాపింగ్. సో ఆ రోజు తర్వాత మేము ఇట్లా బయటకు వచ్చి ఇక్కడ అంతా షాపింగ్ చేసుకున్నాము. సో ఇదంతా జనరల్ బజార్. ఇక మనం ఏం చెప్తాము, ప్రతిదీ కూడా తీసేసుకోవాలనిపిస్తుంది. అండ్ కాస్ట్ కూడా మంచిగా ఉంటాయి, తగ్గుకుంటాయి. అండ్ ఈవెన్ కొంచెం మనం బార్గెనింగ్ చేస్తే కూడా కొంచెం వాళ్ళు మనకి తగ్గిస్తారు కదా. ఇక్కడ నేనేం తీసుకున్నాను, ఒక 2 అవుట్ఫిట్ డ్రెస్సెస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను బట్టల గురించి చెప్తాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న షాప్లో నేను డ్రెస్సెస్ తీసుకున్నాను. ఏంటంటే కెనడాలో కూడా మంచి డ్రెస్సెస్ అనేవి దొరుకుతాయి. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ యు ఆర్ వెరీ మచ్ కంఫర్టబుల్ విత్ వేరింగ్ డీప్ నెక్స్ అండ్ ఇంకా బ్యాక్ మొత్తం ఓపెన్ ఉండేటట్టు అట్లాంటి వెస్ట్రన్ వేర్ మీరు కంఫర్టబుల్ అయితే కనుక యూ కెన్ డెఫినెట్లీ గో విత్ ఇట్. మీరు కెనడాలో తీసుకోవచ్చు. అట్లా కాకుండా ఇండియాలో ఏంటంటే కొంచెం మనం వేసే డ్రెస్సెస్ ఉంటాయి కదా, సో అవి మనం షాప్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది నేను పూరి ప్రెస్ చేసేది ఉంటుంది కదా, సో అది చూస్తున్నాను అనమాట. సో మనం ఎక్కడ ఉన్నాము, డ్రెస్సెస్ షాపింగ్లో ఉన్నాం కదా. సో నేను ఖచ్చితంగా, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం ప్రైజెస్ కంపేర్ చేసుకుంటాము అక్కడికి ఇక్కడికి. సో 100% అక్కడ ఎక్కువే ఉంటాయి, ఇక్కడ మనకు తక్కువే ఉంటాయి. కాబట్టి డెఫినెట్లీ ఐ విల్ గో విత్ ఇట్. సో బోలెడన్ని ఎన్ని హెయిర్ క్లిప్స్ కొన్నా మనకి తక్కువైపోతాయి కదా. అండ్ ఇంకా టిక్లీలు అండ్ ఇయర్ టాప్స్, ఫ్యాన్సీ ఇయర్ టాప్స్, హెయిర్ బ్యాండ్స్, ఇంకా ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి కదా. ఇది కూడా ఏంటంటే మనం మంచిగా వెతకాలి, మంచి షాప్ దొరికితే మంచి క్వాలిటీ కూడా మనకి దొరుకుతాయి, విత్ కంఫర్టబుల్ ప్రైజెస్ కదా. సో ఇది నేను తీసుకున్న ఒక ఇండియన్ వేర్. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆల్మోస్ట్ నేను ఇప్పటికీ ఒక 10 kgs డిఫరెన్స్ ఉన్నానండి. ఆ టైంలో నాకు ఏ డ్రెస్సెస్ ఫిట్ అవ్వలేదు. అండ్ ఆ షాప్లో ఎంత ఫ్యాన్సీ డ్రెస్సెస్ ఉన్నాయో ప్రతిదీ బాగుంది అనిపిస్తుంది, బట్ ఏది నాకు సెట్ కావలేదు, సరిపోలేదు. అండ్ ఇది తీసుకున్నాను, నేను చాలా వెతికి ఇది తీసుకున్నా. అండ్ నేనేం తీసుకున్నానో చూపిస్తా. ఈ టాప్ నేను ఇందాక ఒక షాప్ చూపించాను కదా, అక్కడ తీసుకున్నాను. ఇవన్నీ కూడా 500 లోపే వచ్చేస్తాయండి. అండ్ ఇదొకటి, ఇది నాకు చాలా బాగా నచ్చింది. అది క్యూట్ ఫ్రాక్ వచ్చేసి ఇష్కన్నా కోసం. మీకు పిక్ కూడా యాడ్ చేశాను చూడండి. సో నాకు ఇది ఇండియాలోనే రెడీ చేద్దాం అనుకున్నాను, చిన్న క్యూట్ డాల్ లాగా రెడీ చేద్దాం అనుకున్నా, బట్ నాకు అవ్వలేదు. ఇది కెనడాలో రెడీ చేశాను నేను. సో దీని మొత్తం వ్లాగ్ ఉంది, అది నేను ఇంకా అప్లోడ్ చేయలేదు. హోప్ సో నేను అప్లోడ్ చేస్తాను ఫ్యూచర్లో. అండ్ ఇంకా ఇవన్నీ నేను కొన్న ఇయర్ టాప్స్, క్లిప్స్, స్టిక్లీలు చూడండి ఎన్ని తీసుకున్నాను నేను. స్టిక్కర్ ప్యాకెట్స్, బొట్టు బిల్లలు, ఒక్కొక్కటి ఏమంటారు హెవీ డ్రెస్సెస్ మీద పెట్టుకోవడానికి, ఇలా స్టోన్స్ వచ్చేటట్టు, ఒకటి డైలీ వేర్ చిన్నవి, ఇంక ఇవన్నీ తీసుకుంటారు కదా. అండ్ ఇది మ్యాక్స్లో చేసిన షాపింగ్. ఫుల్ ఆఫర్స్ ఉన్నాయండి ఆ టైంలో, సమ్మర్ ఆఫర్స్ నడుస్తాయి కదా. ఆల్మోస్ట్ 30 to 50% ఆఫర్ ఉంది. అండ్ 2 టీషర్ట్స్ కొంటే సమ్ ఆఫ్ ఎంతో ఉంది. అసలు ఇక ఎట్లా అంటే నేను ఇషికన్నా బర్త్డే షాపింగ్ చేసేటప్పుడే ఇవన్నీ చూసుకొని పెట్టుకున్నాను. వన్స్ అయిపోయిన తర్వాత ఇవన్నీ మనం చేసేయాలని చెప్పేసి, కొనుక్కోవాలని చెప్పి. సో ఇక్కడ నేను జీన్స్ తీసుకున్నాను ఒక 2, అండ్ టీషర్ట్స్ తీసుకున్నాను. టీషర్ట్స్ అయితే ఒక 10 తీసుకున్నాను ఎగ్జాక్ట్గా. సో అలా అన్నమాట.
అండ్ ఇవి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ స్టాండ్లోవే తీసుకున్నాను. ఆల్మోస్ట్ అన్ని సమ్ 300 రూపీస్లో వచ్చేసినాయి. ఒక్కొక్కటి 350 అలా పడింది అనమాట నాకు. బట్ దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యూనిక్ ఉండవు, చాలా రిపీటెడ్ స్టఫ్ ఉంటుంది. బట్ దట్స్ ఓకే, నేను ఎలాగో ఇండియాలో వేసుకోను కాబట్టి నేను తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా నేను ప్రెసెంట్ ఇక్కడ డైలీ వేర్ యూస్ చేస్తున్నాను. ఇవన్నీ తీసుకున్నా, ఇప్పుడు మీరు ఫొటోస్లో చూసేవన్నీ తీసుకున్నా. అండ్ ఈ ఫొటోస్ ఎందుకు తీసుకుంటా అంటే బయటకు వచ్చాక అత్తమ్మ ఉంటే అత్తమ్మ, హస్బెండ్ ఉంటే హస్బెండ్ చూపిస్తాను, ఏది నాకు సెట్ అయిందో అదే చూస్ చేసుకుంటా. మీరు కూడా అలాగే చేస్తారా? చేస్తే కనుక నాకు కమెంట్ చేయండి. సో ఇది మ్యాక్స్ బయట ఫ్లాట్ 50% ఉందన్నమాట. అండ్ ఇది ఒక ఫైన్ డే, మేము హైటెక్ సిటీ వైపు వెళ్తున్నాము, నేను ఇంకా హస్బెండ్ ఇంకా అత్తమ్మ. సో ఇది మెయిన్ ఏంటంటే H&M అదే ఫస్ట్ టైం అనమాట చూడడము, లైక్ హైదరాబాద్లో ఓపెన్ చేసిన తర్వాత. సో ఇక్కడ స్టఫ్ ఇట్లా ఉండిద్ది. అండ్ యూజువల్గా నేను కెనడాలో H&Mలో బాగా చేస్తారు. ఇంకా ఇక్కడ ఎలా ఉన్నాయి స్టఫ్స్ చూద్దాం అన్నట్టు వచ్చినాం అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ అది క్లోజ్ ఉండే ఆ రోజు, జస్ట్ అట్లా. బట్ ఆ రోజు ఈవినింగ్ సూపర్ కూల్ ఉందండి, మంచిగా స్పెండ్ చేసినాం, స్టార్బక్కి వెళ్ళినాం, కాఫీ తాగినాం, ఇంకా అట్లా అయిపోయిందనమాట. అండ్ ఇది కూడా కొత్త మాల్ ఏదో ఓపెన్ అయిందనమాట ఈ హైటెక్ సిటీ సైబర్ టావర్స్ దగ్గర. సో అక్కడికి వెళ్తున్నాము. సో ఇదంతా రోడ్ నేను తిరిగిన రోడ్ బైక్ మీద, ఎందుకంటే ఇక్కడ దగ్గరలోనే మా హాస్టల్ ఉండేది అనమాట. సో ఆఫీస్ నుంచి వెళ్ళడం రావడం అంతా ఇంకా ఈ రోడ్స్ నాకు చాలా ఫెమిలియర్. అండ్ ఈ మెట్రో పడిన తర్వాత నేను ఇదే ఫస్ట్ టైం అనమాట, ఆ రోజు వెళ్ళడమే ఫస్ట్ టైం. సో ఇక్కడికి వచ్చాము. ఈ మాల్ నేమ్ నాకైతే గుర్తులేదు, బట్ నేను వర్క్ చేసేటప్పుడు మాత్రం ఇది కన్స్ట్రక్షన్లో ఉండే. సో బాగుంటుంది కదా, మనము కన్స్ట్రక్షన్ చూసాక మళ్ళీ రిటర్న్ వచ్చాక ఇట్లా అన్నీ పెద్ద పెద్దవి అయిపోతే. సో ఇది ఏం షాపో నాకు గుర్తు రావట్లేదు, మేబీ ప్యాంటలూన్ అనుకుంటా. ప్యాంటలూన్ ఇది. సో ఇక్కడ డ్రెస్సెస్ తీసుకున్నాను నేను, అన్నీ చెక్ చేస్తూ ఉన్నాను, ప్రైజెస్ కంపేర్ చేసుకుంటాం కదా. సో అవి కూడా కంపేర్ చేసుకొని, సో ఇఫ్ ఐఎమ్ ఓకే విత్ ఇట్ దెన్ తీసుకున్నా. ఇవి చూపిస్తున్నాను ఏది బాగుంది అని చెప్పేసి అత్తమ్మకి. అండ్ ఇప్పుడు చూస్తున్న ఎల్లో కలర్ డ్రెస్ తీసుకున్నా. ఇవన్నీ కూడా మీరు ఈ వ్లాగ్లోనే చూస్తారు, ఆల్రెడీ వేసేసుకున్నాను. అండ్ ఇది కూడా తీసుకున్నాను, ఈ డ్రెస్ కూడా. అండ్ ఇది తీసుకోలేదు, అండ్ ఇది కూడా తీసుకోలేదు. అండ్ ఇప్పుడు మీరు చూడబోతుంది నేను ఎందుకు తీసుకోలేదా అని ఎన్నిసార్లు ఫీల్ అయ్యాను. సో అప్పుడు కొంచెం మనకి సెట్ అవ్వలేదన్నమాట, ఇప్పుడు కొంచెం బాగా సెట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇష్కన్నా చూడండి పర్ఫ్యూమ్స్ కోసం. అండ్ ఇది ఆ మాల్లో సూపర్ 19 అని చెప్పేసి ఒక స్టోర్ ఉంది. సో నాకేంటంటే డాలరమ్మా ఫీల్ వచ్చింది అనమాట, లైక్ ఇక్కడ డాలరమ్మాస్ ఉంటాయి కదా, $1.25. సో అట్లాగా. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ 99 రూపీస్ కాదనమాట, డిఫరెంట్ ప్రైస్ ఉన్నాయి. అండ్ ఇది ఒకరోజు నేను మా హస్బెండ్ బయటకు వెళ్ళినప్పుడు, అండ్ మీరు చూస్తున్నారు కదా తను మా తాతయ్య. సో ఇలా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మేము ఖచ్చితంగా ఎవరైనా మీట్ అవ్వడానికి ట్రై చేస్తుంటామండి, లైక్ ఏదైనా కామన్ ప్లేస్ అనుకుని అక్కడ కలవడము, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళడము, అట్లా చేస్తూ ఉంటాం అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఆ ట్రిప్ మొత్తం అంత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ కలవాలి అని చెప్పేసి ఒకటి పెట్టుకుంటాం ఇద్దరము. అండ్ ఇది వచ్చేసి ఇష్కన్నా షాపింగ్ జరుగుతుంది. అండ్ కిడ్స్ డ్రెస్సెస్ వచ్చేసి మనకి అబ్రాడ్లో బాగుంటాయి, లైక్ కెనడాలో అయితే బాగుంటాయి. అండ్ ఇక్కడ మేము మోస్ట్లీ ఇలా నైట్ వేర్ షాప్ చేసామన్నమాట. చూడండి నేను ఇష్కన్నా పిక్ పెట్టాను కదా, సో ఇట్లాంటి నైట్ డ్రెస్సెస్ కావాలి అనిపించింది నాకు. సో అవి ఇక్కడే దొరుకుతాయి ఇండియాలో కాబట్టి తీసుకున్నా. అండ్ ఇంకా ఆ డే మధ్యలో ఒక పాజ్ ఇచ్చి లంచ్కి వెళ్ళాం అనమాట, ప్యారడైజ్. సో ఇట్లా కూడా చేస్తూ ఉంటాం అనమాట, బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా కలవడం, లేకపోతే మన టేస్ట్ బడ్స్ని సాటిస్ఫై చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాము. చూడండి బిర్యానీ అండ్ థమ్స్ అప్, వాట్ ఏ కాంబినేషన్ కదా. అండ్ ఇది వచ్చేసి మేము AMB మాల్కి వెళ్తున్నాము, ఒక మూవీకి వెళ్తున్నాము, అండ్ షాపింగ్ కూడా చేద్దాం అనుకున్నాము. అండ్ ఇది వచ్చేసి ఇష్కన్నా బర్త్డే ముందే అనమాట. సో నేను ఫోటోషూట్కి ఏమైనా దొరుకుతాయి అన్నట్టు వెళ్ళాను. అండ్ ఇక్కడ క్యాండిడేట్ని చూసారా, నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసి ఉండొచ్చు. అండ్ ఇది నా బెస్టీ అనమాట, ఆల్మోస్ట్ మేము 3rd క్లాస్ నుంచి ఫ్రెండ్స్. సో దాన్ని పిలిచాను, చెప్పాను కదా, లైక్ తను ఆ ఏరియాకి దగ్గరలోనే ఉండిద్ది. సో ఇంకా ఎలాంటి ఛాన్స్ మిస్ చేసుకోము మేము ఇద్దరం కలవడానికి. ఇండియా వెళ్ళినప్పుడు మాత్రం ఎక్కడో అక్కడ ఏదో ఒక కామన్ ప్లేసో లేకపోతే ఇంటికి రావడమో వెళ్ళడము లాంటివి చేస్తూ ఉంటాం అనమాట. సో ఇంకా ఆ డే కలిసాము అండ్ తిన్నాము అండ్ షాపింగ్ చేసాము.
అండ్ బాగుంది ఏఎంబి మాల్. అంటే మేము అది ఫస్ట్ టైం వెళ్ళడము. చాలా హ్యూజ్, అసలు చాలా పెద్దది కదా. అండ్ ఇష్కన్నకి ఫిషెస్ చాలా ఇష్టం. ఇంకా అవి ఎక్కడ కనిపించాయంటే అట్లా వెళ్ళిపోతాయి అనమాట మా కాలు కూడా అటువైపు. అండ్ ఇక్కడ షాపింగ్ చేస్తున్నాం. ఇక్కడ సూపర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ముందు డ్రెస్ కనిపిస్తుంది కదా, సో అది తీసుకున్నాము. బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది, నాకు వద్దనిపించింది ఫస్ట్. బట్ ఏంటంటే అక్కడ ఒక ఆఫర్ నడుస్తుంది, ఇలాగ డ్రా తీయచ్చు 50%, మ్యాక్సిమం ఆఫర్ 50% డిస్కౌంట్ అనమాట. అన్ఫార్చునేట్లీ మాకు వచ్చింది 50% డిస్కౌంట్. అసలు అంటే బేసిక్గా నా ఫీల్ ఏంటంటే మనంత లక్కీ హ్యాండ్ కాదని, బట్ యా మాకు వచ్చింది 50% డిస్కౌంట్. సో సూపర్ డూపర్ హ్యాపీ. అండ్ ఆ డ్రెస్ నేను ఫోటోషూట్లో కూడా వేశాను. అండ్ దెన్ ఏఎంబి సినిమాస్ ఏదో మూవీకి వెళ్ళాము. అండ్ మూవీకి వెళ్ళే ఛాన్స్ కూడా అస్సలు మిస్ చేసుకోమండి, ఖచ్చితంగా వెళ్తాము. అండ్ లైట్స్ చాలా బాగున్నాయి, లోపల థియేటర్ చాలా బాగుంది కదా. అండ్ ఇది వచ్చేసి మేము ఐకియాకి వెళ్తున్నాము ఆ రోజు. అండ్ యా వెళ్ళేదారిలో నా ఫ్రెండ్ ఉంది కదా, సో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. సో ఇష్కన్న నా హ్యాండ్ బ్యాగ్ ఉన్న పప్పితో ఆడుతున్నాడు, దాన్ని తోకను పట్టుకొని దాన్ని మూతిని పట్టుకొని. సో మోస్ట్లీ ఇలాగా నాకు తెలిసి ఇలా ఫస్ట్ మామ్స్ అయితే ఇవే చేస్తుంటారండి, లైక్ 24/7 వాళ్ళ వెనకాలే ఉంటాం కదా ఫొటోస్ అండ్ వీడియోస్. చెప్పు మా ఫ్రెండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. మా ఇంటికి వచ్చారు, భోజనం చేశారు. వచ్చింది చెప్పు, పర్లేదు చెప్పు చెప్పు. సో ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ అంటారు కదా, ఆ క్యాండిడేట్ ఇది. ఆల్మోస్ట్ ఇక లైక్ 3rd స్టాండర్డ్ నుంచి అసలు మేము వదలలేదు. ఈవెన్ మ్యారేజ్ అయ్యే ముందు వరకు, ఈవెన్ మేము వర్క్ చేసినప్పుడు కూడా ఇద్దరం ఒకే హాస్టల్లో ఒకే రూమ్లో ఉండేవాళ్ళము. సో ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అండ్ ఇప్పుడు తను ప్రెగ్నెంట్. సో తను చెప్తుంది నిక్కీకి ముందు కూర్చోండి అని చెప్పి. అండ్ ఇక్కడ మీరు మా కబుర్లు వినాల్సిందే. మన చిన్నప్పుడు డాన్స్ గుర్తుందమ్మా నాకు. ఆడస్తూ జానకి, ఆడస్తూ జానకి, ఆడస్తూ జానకి, కోడి పందము ఆడి గెలిచొస్తూ జానకి. అది చిన్న చిన్న లంగాలు వేస్తుంది. ఇక్కడ పూలు, ఇక్కడ క్లిప్ ఎత్తిపోయి ఇక్కడ పూలు. సో మేము కలిస్తే 24/7 మాట్లాడుకోమన్నా కూడా మాట్లాడుకుంటాం అనమాట. సో ఇందాక మా చిన్నప్పుడు స్కూల్స్లో వేసిన డాన్సెస్ గురించి చెప్తున్నాం. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నారు. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు మీకు తెలిసే దీప్స్ కాదు, మీ కెనడాలో తెలుగుపతి. బాయ్. హైదరాబాద్ కుట్టి ఇది. బాయ్ బాయ్. అండ్ ఇది ఐకియాలో పెద్ద షాపింగ్ ఏం చేయలేదు, బట్ ఊరికే చూద్దామని ఎట్లా ఉంది ఇక్కడ ఐకియా అని. ఇది ఫస్ట్ టైం అనమాట హైదరాబాద్లో ఐకియాకి రావడం. సో ఇక్కడ కెనడాలో అయితే మోస్ట్ ఆఫ్ ద లైక్ ఇంట్లో ఉన్న 80% షాపింగ్ అంతా మాది ఐకియానే అనమాట ఇప్పుడు ఇక్కడ. అండ్ కెనడాలో అయితే ఫుడ్ చాలా బాగుంటుందండి. ఐకియా ఫేమస్ ఫుడ్ బాగుంటుందని. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా బాగుంది. Open your mouth. Open your mouth. Baba, black sheep, have you any wool? అండ్ ఇది వచ్చేసి గీ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అనమాట. ఇది మురుగన్ అని చెప్పేసి కోటి దగ్గరలో. మీకు నేను బిజినెస్ కార్డ్ చూపిస్తాను. ఆల్మోస్ట్ లైక్ అత్తమ్మ వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ తీసుకుంటారు. అండ్ సచ్ ఏ ప్యూర్ గీ అండి మీకు ఇక్కడ దొరుకుతుంది. సో మేము ఇండియా వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా ఇక్కడ నుంచి తీసుకుంటాము. ఆల్మోస్ట్ ఒక 6 monthsకి సరిపోయేటట్టు తీసుకుంటాము. వాళ్ళు మొత్తం మనకి ట్రావెల్ అని చెప్పి దాని తగ్గట్టు మనకి ప్యాకింగ్ కూడా చేస్తారు. కాస్ట్ అవి నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఇక్కడ ఓన్లీ గీయే కాదు, ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి. మీకు బయట చూపిస్తున్నాను. అంటే ఆ షాప్ గుర్తులేకపోతే ఎదురుకుండా సుధా చాలియా స్టోర్స్ అని ఉంది చూడండి. సో ఇవన్నీ మేము తీసుకున్నాము. ప్రతి ఒక్క ప్యాకెట్ 250 grams వే చేసుకొని ఇంకా అలాగా ఈవెన్ మనకి కెనడాలో కూడా మాకు యూజ్ చేసుకోవడం కూడా బాగుంటుంది కదా. అండ్ ఇక్కడ వేరే స్టఫ్ ఉన్నాయి చూడండి, కౌ బటర్ ఇంకా కోవా, ఇంకా మొత్తం వీటికి సంబంధించినవి, డైరీకి సంబంధించినవన్నీ ఉన్నాయి. సో ఫ్రెష్ గీ చూడండి పోస్తున్నాడు. ఎట్లాగంటే పూసా నెయ్యి అంటారు కదా, సో అట్లాంటిది ఉంటుంది. సో మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి, యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. సో
ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అయిపోయిన తర్వాత 6 months వరకు వచ్చింది నాకు. ప్రజెంట్ అయిపోయింది. నేను బటర్తో తీస్తున్నాను అనమాట నెయ్యి. సో ఆ వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తాను నేను ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పి. నాకు ఇక్కడ కెనడాలో నెయ్యి పెద్ద ఏం నచ్చలేదన్నమాట బయట కొన్నవి. సో ఎట్ లాస్ట్ ఐ కమ్ అప్ విత్ ఎ సొల్యూషన్ అనమాట. అండ్ ఇది మా డాడీతో షాపింగ్ వెళ్తున్నప్పుడు బీసన్ రోడ్ వెళ్తున్నాము అండి. లెనిన్ సెంటర్ ఇంకా చందన బ్రదర్స్ ఇంకా అవన్నీ ఇంకా షాపింగే కదా. సో అటువైపు వెళ్ళామన్నమాట. చెప్పాను కదా డాడీ ఉంటే పక్కన అట్లా నా బరువు అంతా వేసేస్తూ ఉంటాను మా డాడీ మీద. అండ్ ఇది ఖచ్చితంగా కొనిస్తారు డాడీ బాసుంది. ఇక బీసన్ రోడ్ వెళ్ళామంటే ఇక కంపల్సరీ డిఫాల్ట్గా ఇది ఉంటుంది అనమాట. అండ్ ఈ దూద్ పేడ ఇవి తీసుకున్నాము. అండ్ మోస్ట్ ఆఫ్ ద షాపింగ్ నేను హైదరాబాద్లోనే కంప్లీట్ చేస్తానండి. అండ్ ఇక్కడ చూడండి ఎంత ఆస్వాదిస్తున్నానో నేను బాసుందిని. ఇది మా అన్నయ్య నాకు చెప్పకుండా వీడియో తీశాడు. సో చూడండి సిల్లీ దివ్య. అండ్ ఇది వచ్చేసి అన్నయ్యతో బయటికి వెళ్ళినప్పుడు ఈ పాటకి మీరు గుర్తుపట్టి ఉంటారు కదా, ప్రకాశం బ్యారేజ్. ఊరికే బతిమలాడుతూ ఉంటాను బయట తీసుకెళ్ళనా రైడ్ అన్న బైక్ మీద అని చెప్పి. సో అట్లా వచ్చినాం ఒకరోజు. సో మధ్యలో ఒక దగ్గర ఆగి ఫొటోస్ దిగాను. అండ్ ఇది చెల్లపల్లి బంగ్లా. సో ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉండేదాన్ని నేను నా డిగ్రీ టైంలో, గ్రాడ్యుయేషన్ టైంలో. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా స్వర్ణ ప్యాలెస్, దాంట్లో మా ఎంగేజ్మెంట్ జరిగింది. విజయవాడ అందరికీ తెలుసు ఎందుకంటే అది సిటీ సెంటర్లో ఉంటుంది కదా. అండ్ ఇది వచ్చేసి అన్నతో బయటకు వెళ్తున్నాను, కాళేశ్వరం మార్కెట్ వెళ్తున్నాను ఆ రోజు. జస్ట్ ఇంకా ఏంటంటే లైక్ ఇది లాస్ట్ ట్రిప్ నేను విజయవాడకి వెళ్ళాము. సో అప్పుడు చిన్న చిన్న షాపింగ్ చేశాను. హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ బ్లాగ్లో ఏం చూపిస్తున్నానంటే ప్రజెంట్ నేను బెజవాడ వీధిలో తిరుగుతున్నానండి. సో ఇప్పుడు వచ్చేసి నేను బెజవాడ అనే ఈ మార్కెట్ ఏమంటారు కాళేశ్వరం మార్కెట్కి వచ్చాను. కొంచెం చిన్న చిన్నవి షాపింగ్ చేద్దాం అన్నట్టు వచ్చాను. ఇక్కడ నేను కొన్ని షాప్స్ ఎక్స్ప్లోర్ చేస్తాను. ఆ షాప్స్లో నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ సెంటర్లో ఇలా చౌరస్తలా ఉంటుంది కదా, దాన్ని ఆపోజిట్ రోడ్ వైపు వెళ్ళాను. ఇక్కడ నేను ఒక 2 షాప్స్ని ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ మెయిన్ ఏంటంటే మా అన్నయ్య కొడుక్కి అంటే నా అల్లుడికి స్కూల్ బ్యాగ్ తీసుకుందామని వచ్చినాం అనమాట. అప్పుడే స్కూల్లో జాయిన్ అయ్యాడతాను బుడ్డోడు. అండ్ ఇంకా జస్ట్ చూస్తున్నాను అనమాట ఏమైనా తీసుకోవచ్చా అన్నట్టు. అండ్ ఇక్కడ ఒక షాప్కి వెళ్ళాను. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ డెకర్ ఐటమ్స్ అన్ని సూపర్ అండి. అండ్ మెయిన్ ఏంటంటే నాకు పెళ్లి సామాన్లు చూడడం అంటే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ మెయిన్గా ఈ వాల్ హ్యాంగింగ్ ఉన్నాయి కదా, ఈ లీఫ్వి అండ్ ఈ ఫ్లవర్స్వి అవి తీసుకుందాం అనుకున్నాను. నేను తీసుకున్నాను. ఇప్పుడు ఏదైతే తను పెట్టాడో అదే నేను సెలెక్ట్ చేసుకున్నా. అండ్ తనకి అడిగాను ఇంకా వేరే సామాన్లు చూపిస్తారా అంటే ఇంకా అన్ని చూపించారనమాట. చూడండి పెళ్లి బుట్ట, పెళ్లికి సంబంధించిన ఎన్ని రకాలు ఉంటాయండి మా దగ్గర. పెళ్లికి సంబంధించిన చెంకి దండలు, బాష్కాలు, తలంబ్రాల రకాలు, పెళ్లి తలపాగా, చెరసాల గుడ్డ, వలివాటు గుడ్డ, పెళ్లి డెకరేషన్ చేసిన కొబ్బరి చిప్పలు, కొబ్బరి బోండాలు, గరిక ముంతలు, పెళ్లికి డెకరేషన్ చేసే గొడుగులు, కర్రలు, అలా వగైరా వగైరా అన్నీ ఉంటాయి. మెయిన్గా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని ఐటమ్స్ అన్ని ఈ చిన్న షాప్లో ఉన్నాయండి. లైక్ చూడండి మీరు, ఇవైతే లైక్ వాల్ హ్యాంగింగ్వి, ఇవి క్యూట్ క్యూట్ ఫ్లవర్స్వి, ఇవి బాగున్నాయి. అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఏమంటారు ఫోటోషూట్ ప్రాప్స్, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో నేను తను అడిగాను, ఇట్లా నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, జస్ట్ మీకు నాకు అనిపించింది జస్ట్ ఛానల్లో అప్లోడ్ చేస్తే ఎవరైనా విజయవాడ వాళ్ళు ఉంటే వాళ్ళకి అవసరం అయితే పెళ్లి టైంలో వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా ఇట్లాగా ఒక షాప్కి అనిపించింది. అండ్ ఏమైనా కావాలంటే కూడా వాళ్ళు కస్టమైజ్ చేస్తారంట. అండ్ పెళ్లి బ్యానర్స్ ఉంటాయి కదా, సో ఇది ఇలాగ ఈ బ్యానర్స్ కూడా వాళ్ళు రాసిస్తారంట. చాలా చిన్న కార్నర్కి ఉంది ఆ షాపు, బట్ ఆ షాప్లో ఉన్న ఐటమ్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అండ్ ఈ బాసింగాలు అన్నీ చాలా పేషెన్స్గా చూపించారు ఆయన. అండ్ ఇది చూడండి, నేను చెప్పాను కదా ఫోటోషూట్ ప్రాంప్, చూడండి గ్రూమ్ అని చెప్పేసి మన ఇది ఉంటుంది కదా లైక్ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఫంక్షన్ చేసినప్పుడు ఇట్లాగా ఫ్యాన్సీగా యూజ్ చేసే ఫోటోషూట్ ప్రాంప్స్ ఉన్నాయి. అండ్ ఇవి చూడండి మొత్తం వాల్ హ్యాంగింగ్స్వి, డిఫరెంట్ స్టఫ్ ఉంది. సో ఇది షాపు. అండ్ వీళ్ళ బిజినెస్ కార్డ్ కూడా నేను చూపిస్తాను, ఇన్ కేస్ మీకు ఏమైనా యూజ్ అయితే కనుక తప్పకుండా చెక్ చేయండి.
అండ్ ఇప్పుడు బ్యాగ్ షాప్కి వెళ్తున్నాము. ఇది చూడండి లైక్ సెంటర్లో ఉంటుంది, కొత్తారి మార్కెటింగ్ అని చెప్పేసి. లైక్ నేను ఇదంతా ఫస్ట్ టైమే వెళ్ళడము. ఈ షాప్ డీటెయిల్స్ కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడైతే ఇట్లాగా ఫ్యాన్సీ స్టఫ్ ఉన్నాయన్నమాట, లైక్ హ్యాండ్ బ్యాగ్స్వి, చిన్న చిన్న మనం హ్యాండ్లో క్యారీ చేసే ఈ పర్స్లు, లైక్ ఈవెన్ సాడీకి అవిటికి ఇవి చాలా బాగుంటాయి కదా, ఏమైనా పార్టీస్కి యూజ్ చేయొచ్చు. అండ్ మెయిన్గా నేను ఇవి తీసుకుందామని వచ్చాను, లైక్ శారీ స్టోర్ చేసుకునే కవర్స్ ఉంటాయి కదా, బ్యాగ్స్. సో అవి తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈయన చూపించేది నేను తీసుకున్నాను. ఇవి ఆల్మోస్ట్ ఒకటి కాస్ట్ 35 to 40 రూపీస్ మధ్యలో ఇచ్చారు. ఆల్మోస్ట్ ఒక 10 ఐటమ్స్ వరకు తీసుకున్నాను. అండ్ ఇదేంటంటే బోత్ హోల్సేల్ అండ్ రిటైల్ అనమాట. మనకి ఎక్కువ స్టఫ్ కావాలని దొరుకుతుంది అండ్ నార్మల్గా కూడా దొరుకుతుంది. అండ్ మోస్ట్లీ ఏంటంటే గిఫ్ట్స్ ఐటమ్స్ ఇస్తారంట ఇక్కడ ఆర్డర్ చేసుకొని. ఇక్కడ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి, కొన్ని నేను చూపిస్తాను చూడండి. అది జ్యువెలరీ మెయింటైన్ చేసే బ్యాగ్, వాటికి సంబంధించిన లైక్ బ్యాంగిల్ బాక్సెస్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇది సమ్ జ్యువెలరీ బాక్స్ లాగా. అండ్ ఇది చూడండి ఎంత క్యూట్ ఉందో, గోల్డ్ బ్యాంగిల్స్ స్టోర్ చేసుకోవడానికి అన్నట్టు. చాలా ప్రెటీ ఉంది కదా. సో ఇది అయిన బిజినెస్ కార్డ్, నేను క్లియర్గా మీకు షేర్ చేస్తాను. అండ్ లాట్స్ ఆఫ్ స్టఫ్ అనమాట, లైక్ హ్యాండ్ బ్యాగ్స్ అయినా అవన్నీ. ఇది అండి రాజ్ ఫ్యాన్సీ స్టోర్. అండ్ నేను మీకు లాస్ట్ వీడియోలో ప్రామిస్ చేశాను కదా, లైక్ బ్రేస్లెట్ షాపింగ్ వీడియోలో, గోల్డ్ బ్రేస్లెట్ షాపింగ్ వీడియోలో లైక్ ప్లెయిన్ బ్యాంగిల్స్ చూపిస్తాను డైలీ వేర్ అని. సో ఇవి అనమాట అవి. అసలు షేర్ చేయొద్దు అనుకున్నాను, లైక్ మీకు ఇంట్రెస్ట్ ఉండదేమో అనుకున్నాను, బట్ స్టిల్ పీపుల్ ఆర్ మెసేజింగ్ మీ ఇన్ ఇన్స్టా అనమాట, ఇది షేర్ చేయండి అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీకోసం ఈ వీడియో. అండ్ ఇక నేను ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తాను. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. అండ్ మీ ప్రతి కమెంట్కి నేను నైట్ కూర్చొని రిప్లైస్ ఇచ్చాను. అండ్ ఇన్స్టాలో కూడా ప్రతి ఒక్కరికి కూడా రిప్లైస్ ఇస్తున్నాను. అండ్ ఒకవేళ మీరు కొత్తగా నా ఛానల్ చూసి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఒక కమెంట్ చేయండి మీకు కుదిరితే కనుక ఐఎమ్ యువర్ న్యూ సబ్స్క్రైబర్ అని చెప్పేసి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. సో దట్స్ ఇట్. లైక్ చాలా మంది ఈశాన్ బర్త్డే ట్రైలర్ అప్లోడ్ చేయమంటున్నారు. సో విత్ ఇన్ కపుల్ ఆఫ్ లైక్ ఇంకొక 2-3 వీడియోస్ పెండింగ్ ఉన్నాయి, అవి అప్లోడ్ చేశాక ఇష్కన్న బర్త్డే మెయిన్ టీజర్ నేను అప్లోడ్ చేస్తాను. సో అంటిల్ దెన్ బీ హ్యాపీ అండ్ స్ప్రెడ్ హ్యాపీనెస్.